జైల్‌లో అందరూ నార్మల్‌గా ఉంటారు. కానీ ఇతడు మాత్రం డిఫరెంట్‌గా ఉంటాడు. అందరూ చెప్పిన పని చేసుకుంటూ పోతూ ఉంటే, ఇతడు మాత్రం జైలునంతా తన కళ్ళతో స్కాన్ చేస్తూ ఉంటాడు. ప్రతీదీ అబ్జర్వ్ చేసి, తన సెల్‌లో గార్డ్స్‌కి తెలియకుండా ఒక మ్యాప్ గీస్తాడు. అదే ఆ జైలు మ్యాపు. దాంట్లో ఎలా వెళ్తే జైలు బయటికి వెళ్ళగలమనేది ప్లాన్ వేసి గీసుంటాడు. రూట్ కూడా. అంటే జైలు నుంచి పారిపోవాలి అనేది ఇతడి ఉద్దేశ్యం. మ్యాప్ అంతా అయింది. కానీ చాలా డోర్‌లు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుని వెళ్ళాలి. అంటే వాటి కీస్ కావాలి. లేకపోతే అవ్వదు. అందువల్ల ఆ రోజు నుంచి ఆ పని మొదలుపెడతాడు. మోంగో అంటే ఒక గార్డ్ సూపర్వైజర్ లాగా ఉంటాడు. అన్ని కీస్ అతడితోనే ఉంటాయి. కానీ అతడి నుంచి ఆ కీస్ కొట్టేయడం చాలా కష్టం. కుదరదు కూడా. దానివల్ల ఆ కీస్‌ని అబ్జర్వ్ చేయడం మొదలుపెడతాడు. పేపర్ అండ్ పెన్సిల్‌తో తన రూమ్ లాక్ మెజర్‌మెంట్ షేప్ అంతా రెడీ చేసుకుంటాడు. వుడ్ వర్క్‌కి వెళ్ళినప్పుడల్లా చిన్న స్ట్రాంగ్ వుడ్ పీసెస్‌ని తీసుకొని దానితో కీ చేయడం మొదలుపెడతాడు. ఆఖరికి కీ రెడీ అవుతుంది. దాన్ని టెస్ట్ చేస్తాడు. అది అన్‌లాక్ అయింది. ఫుల్ ఖుషి అయితాడు. కానీ ఔట్ సైడ్ నుంచి మరొక డోర్ ఉంటుంది. దానికి లాక్ బయట నుంచి ఓపెన్ చేయాలి. అది చాలా కష్టం. దానికి ఒక ఉపాయం వెతుకుతారు. దీనంతటికి తమ కొలీగ్స్ అంతా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫైనల్‌గా బయట డోర్ కూడా ఓపెన్ చేయగలిగారు. ఇప్పుడు మిగతా కీస్ చేయడానికి మొదలుపెట్టాడు. నైట్ గార్డ్ ఒక్కడే ఉంటాడు. కాబట్టి అతను వేరే వైపు రౌండ్స్‌కి వెళ్ళగానే ఇతడు బయటికొచ్చి కీ మెజర్‌మెంట్స్ తీసుకుని వెళ్ళేవారు. తర్వాత గార్డ్ సూపర్వైజర్ దగ్గరున్న కీస్‌ని అబ్జర్వ్ చేసి రెడీ చేసేవాడు. నైట్ అంతా ఇదే పని చేసేవాడు. దీనివల్ల టైర్డ్‌గా కనిపించేవాడు. ఇది కెప్టెన్ కళ్ళకి పడింది. కెప్టెన్ సెల్‌లోకి వచ్చి ఏమైనా ఇల్‌నెస్ ఉందా అని అడుగుతాడు. లేదంటాడు. మరెందుకు డేస్‌లో నిద్రపోతావు? సెల్ ఓపెన్ చేస్తే బయటికి రావు అని అడుగుతాడు. ఇంకొకసారి అలా జరిగితే నీకు ఆ రోజు ఫుడ్ ఉండదు అని వార్న్ చేస్తాడు. తర్వాత వెళ్ళేటప్పుడు సంథింగ్ ఏదో జరుగుతుంది. నేను కనిపెడతాను అని చెప్పి వెళ్తాడు. అప్పుడు సెల్ అంతా చెక్ చేస్తారు. ఏమీ దొరకదు. ఆ రోజు నుంచి వీరు సెల్‌లో ఏమీ పెట్టరు. అన్నీ బయట ఎక్కడ వారికి అనుకూలంగా ఉంటుందో అక్కడ జైలంతటిలో దాచిపెట్టేవారు. తర్వాత గార్డెన్‌లోనూ రెడీ అయిన కీస్ అన్నీ దాచిపెట్టేవారు. ఫైనల్‌గా అన్ని కీస్ రెడీ అయ్యాయి. ఎస్కేప్ అవ్వడానికి రోజు ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మిగతా ఫ్రెండ్స్ అందరినీ రమ్మని పిలుస్తారు. కానీ వారంతా రాము అంటారు. సో వీరు ముగ్గురే ఎస్కేప్ అవ్వడానికి రెడీ అయితారు. కానీ వారి సపోర్ట్ ఉంటుంది అండ్ ప్లాన్ అంతా వారికి తెలిసుంటుంది. ఆ రాత్రి ఇతడు తన సెల్ డోర్ అన్లాక్ చేసి బయటకొస్తాడు. తన ఫ్రెండ్స్ ఇద్దరి సెల్స్ ఓపెన్ చేసి ముగ్గురు బయలుదేరుతారు. గార్డ్ స్టోర్ రూమ్‌లో నుంచి టాయిలెట్ క్లీనర్ తీసుకుని వెళ్తాడు. వీరు రౌండ్స్‌కి వెళ్ళాడనుకుని ప్లాన్ ప్రకారం వెళ్ళి ఆ స్టోర్‌లో దాక్కుంటారు. అంటే గార్డ్ నెక్స్ట్ పైనున్న సెల్స్ రౌండ్‌కి వెళ్ళినప్పుడు వీరు మూవ్ అవుతారు. ఎప్పుడూ ఇలాగే చేసేవారు. కానీ గార్డ్ తీసుకున్న క్లీనర్ తిరిగి పెట్టడానికి స్టోర్ రూమ్‌లోకి రాబోతాడు. ఇక ఇరుక్కున్నారు అని అనుకుంటుండగానే ఇది గెస్ చేసిన వీరి కొలీగ్ పైన సెల్‌లో లైట్ పగలగొట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేస్తాడు. కరెంట్ పోయినందువల్ల గార్డ్స్ కోసరం సెల్‌లో ప్రిజనర్స్ అంతా అరుస్తారు. ఇప్పుడు స్టోర్ రూమ్‌లోకి వెళ్లకుండా గార్డ్ పైకి ప్రిజనర్స్ దగ్గరికి వెళ్తాడు. వీరు వెంటనే బయటికి వచ్చి మూవ్ అయితారు. అన్ని డోర్స్ ఓపెన్ చేస్తారు. ఇక ఫైనల్ డోర్ దగ్గరికి వస్తారు. బయట మెయిన్ గేట్ ఓపెన్ అయి ఉంటుంది. ఈ యొక్క డోర్ ఓపెన్ అవ్వాలి అంతే. ఫుల్ సంతోషంగా సాధించామని హగ్ చేసుకుంటారు. కానీ ఆ డోర్ కీ ఉండదు. దానివల్ల అది ఓపెన్ అవ్వదు. ఇక ఒకడు స్క్రూ డ్రైవర్‌తో ఆ డోర్ లాకర్‌ని పగలగొడతాడు. గార్డ్ పైన ప్రిజనర్స్‌తో ఉండడం వల్ల ఈ సౌండ్ వినిపియదు. ఇక ఓపెన్ చేసి బయటికి వెళ్తారు. కాంపౌండ్ బయట ఉన్న గన్‌మెన్‌ని తప్పించి ప్రిజన్ బయటికి వస్తారు. అప్పుడే ప్రిజన్ స్టాఫ్ అండ్ గార్డ్స్ అంతా డ్యూటీకి వస్తూ ఉంటారు. వారికి కనబడకుండా టాక్సీ ఒకటి పట్టుకొని సిటీ బయటికి వచ్చేస్తారు. తర్వాత తమ శిక్ష టైం ముగిసేదాకా లండన్‌కి పారిపోతారు. ఇది 'ఎస్కేప్ ఫ్రమ్ ప్రిటోరియా' మూవీ.